హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఎంసెట్ 2025కి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. మనకు 15th లోపు రిజల్ట్స్ కూడా రావచ్చు. సో ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే, సార్ నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, అసలు ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై, నాకు రా మార్క్స్ ఇన్ని వచ్చినాయి, నాకు ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి, సో నార్మలైజేషన్ మెథడ్ అంటే ఏంటి, నార్మలైజేషన్లో మార్కులు తగ్గుతాయా పెరుగుతాయా, చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి ఇవే డౌట్స్తోనే స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. సో ఈ వీడియో ఇస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రీవియస్ వీడియో ఉంటుంది, మీ కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి, అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో మీలో ఎవరైనా స్టూడెంట్స్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా సో కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి, మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. 7013290191 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాతో మీరు మాట్లాడవచ్చు. సో ఫస్ట్ ఎవరైతే రిజల్ట్ చెక్ చేసుకున్నారో రెస్పాన్స్ షీట్లో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకు తెలంగాణలో ఇంటర్మీడియట్ మార్కులతో ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మీకు ఏవైతే ఎంసెట్ మార్కులు వచ్చాయో వాటితోనే ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఓసీ బీసీ క్యాండిడేట్స్ అయితే, సార్ మనకు 40 మార్కులు వస్తే ఎంసెట్లో క్వాలిఫై అంట కదా, నాకు రెస్పాన్స్ షీట్లో 40 మార్కులు వస్తున్నాయి, నేను క్వాలిఫై అవుతానా లేదా? ఓకేనా, అసలు రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్కులకి నార్మలైజేషన్ తర్వాత వచ్చిన మార్కులకి తేడా ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. సార్ నార్మలైజేషన్లో నాకు మార్కులు తగ్గుతాయా పెరుగుతాయా అని అడుగుతున్నారు. ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. ముందు నార్మలైజేషన్ అంటే ఏంటి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నార్మలైజేషన్ ఏంటంటే, మనకు డిఫరెంట్ మల్టిపుల్ షిఫ్ట్లలో ఎగ్జామినేషన్ జరిగింది కదా. సో ఒకరికి మార్నింగ్ జరిగితే ఒకరు ఆఫ్టర్నూన్, ఒకరికి ఒక రోజులో జరిగితే ఇంకొకరు ఇంకో రోజు జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ వానికి పేపర్ టఫ్ వచ్చింది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వానికి పేపర్ ఈజీ వచ్చింది. ఈ 2 రోజులతో ఈ ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే సెకండ్ పేపర్ అనేది చాలా డెడ్ ఈజీ వచ్చింది అనుకోండి, అందరికీ న్యాయం చేసినట్టు అవ్వదు కదా. అంటే అందరు సేమ్ ప్రిపేర్ అయ్యారు కదా, ఒకరికి టఫ్గా ఒకరికి ఈజీగా, అట్లా ఎట్లా అనేది ఉంటుంది కదా. సార్ మరి అట్లా ఎట్లా పేపర్ డిజైన్ చేస్తారంటే, అలా పేపర్ డిజైన్ చేయరు. కొన్ని బల్క్లో ప్రోగ్రామింగ్ చేసి క్వశ్చన్స్ ఇస్తారు. ఆ పర్టికులర్ షిఫ్ట్కి ఏ క్వశ్చన్స్ రావాలో బై డిఫాల్ట్ ఆ క్వశ్చన్స్ అనేవి వచ్చేస్తాయి. సో కొన్నిసార్లు టఫ్ రావచ్చు, కొన్నిసార్లు ఈజీ రావచ్చు, కొన్నిసార్లు మోడరేట్గా రావచ్చు. సో కాబట్టి దీనికోసం ఏం చేస్తారంటే నార్మలైజేషన్ మెథడ్ని యూజ్ చేస్తారు. సో ఈ నార్మలైజేషన్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్లో టఫ్ ఉంది, సెకండ్ డే సెకండ్ షిఫ్ట్లో మోడరేట్ ఉంది. సో సెకండ్ డే ఫస్ట్ షిఫ్ట్ అనేది చాలా ఈజీగా ఉంది, సెకండ్ డే ఆఫ్టర్నూన్ అనేది ఫుల్ టఫ్గా ఉంది, దీనికన్నా టఫ్ ఉంది. అయితే వీటన్నింటిని ఏం చేస్తారంటే ఒక డిఫికల్టీ లెవెల్ మార్చడానికి నార్మలైజేషన్ మెథడ్ అనేది చేయడం జరుగుతుంది. సో నార్మలైజేషన్ మెథడ్ వల్ల చాలా మంది ఏమంటారు అంటే మార్కులు అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనుకుంటారు, కొన్నిసార్లు డిక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఫుల్ డెడ్ ఈజీ పేపర్ వచ్చింది అనుకోండి, కొన్నిసార్లు మార్కులు తగ్గడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ నార్మలైజేషన్ వల్ల ఎన్ని మార్కులు యాడ్ అవుతాయి, ఎన్ని మార్కులు తగ్గుతాయి, ఇది ఎవరి చేతిలో ఉండదు, ఏ మెంటర్ కూడా మీకు చెప్పరు, ఇది కంప్లీట్లీ సిస్టమే చేసేస్తుంది. యాజ్ పర్ ఫార్ములా ప్రకారం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడ ఆన్ అండ్ యావరేజ్, అక్కడ టాప్ ర్యాంకర్ ఎవరు ఆ షిఫ్ట్లో, ఇవన్నీ బేస్ చేసుకొని మనకు నార్మలైజేషన్ ఉంటుంది. సో నార్మలైజేషన్ అంటే మార్కులు పెరగడం ఒకటే కాదు, తగ్గడం కూడా జరుగుతుంది. ఓకే, సో ఇది నార్మలైజేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు రెస్పాన్స్ షీట్లో తీసుకున్న మార్కులు ఏమంటారంటే రా మార్క్స్ అంటారు. ఓకేనా, రా మార్క్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిఫ్ట్లో 39 మార్కులు వచ్చిన ఒక క్యాండిడేట్కి, ఈ క్యాండిడేట్కి నార్మలైజేషన్ మెథడ్ వల్ల 45 మార్కులు వచ్చి ఎంసెట్లో క్వాలిఫై అవుతాడు. ఓకేనా, ఎంసెట్లో క్వాలిఫై అవుతాడు. ఒక షిఫ్ట్లో 41 రా మార్క్స్ వచ్చినాయి, ఈ క్యాండిడేట్ యొక్క పేపర్ అనేది చాలా టఫ్గా ఉండి 39.5 మార్క్స్ వచ్చిన ఎంసెట్లో డిస్క్వాలిఫై అవుతాడు. ఓకేనా, ఈ విధంగా కూడా ఉంటుంది. ఓకేనా, సో మీరు ఎంసెట్లో చూసుకునే మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ రా మార్క్స్ అంటారు, రా మార్క్స్ అనడం జరుగుతుంది. సో కాబట్టి మీకు అంటే అసలు పెరుగుతాయా తగ్గుతాయా ఎవరి చేతిలో లేదు కాబట్టి ఒక 40 to 45 మార్క్స్ వస్తున్నాయి మీకంటే మీరు డైరెక్ట్గా క్వాలిఫై అవ్వడానికి 100% ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, సార్ 39 ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ 40 ఉన్నాయి సార్ అంటే, సో వీటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయలేము. మీరు క్వాలిఫై అవ్వచ్చు, 37 వచ్చిన వాడు రా మార్కులు వచ్చిన వాడు క్వాలిఫై అవుతాడు, కానీ ఆ పేపర్ ఈజీనా టఫా, నీ పేపర్ నీకు టఫ్గానే అనిపిస్తుంది, కానీ రాసిన ఓవరాల్ స్టూడెంట్స్ని బేస్ చేసుకుని నార్మలైజేషన్ ఉంటుంది కాబట్టి తగ్గొచ్చు పెరగచ్చు, మిమ్మల్ని భయపెట్టాలని కాదు. సో ఇది క్లారిటీ అనమాట. సో కాబట్టి ఒక 40 to 45 మార్క్స్ వస్తున్నాయంటే నువ్వు ఎంసెట్లో 100% క్వాలిఫై అవుతానని గుర్తుపెట్టుకోండి. 37, 38, 39, 40 ఉన్నాయంటే సో మీరందరూ కూడా బార్డర్ లైన్లో ఉంటారు. సో ఇంకా మీ లక్ బేస్తోని మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది బీసీ క్యాండిడేట్లకి, ఓసీ క్యాండిడేట్కి సంబంధించి. ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు వీళ్ళు క్వాలిఫై అవ్వకపోయినా పర్లేదు, ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదన్నమాట నార్మలైజేషన్ మెథడ్.
అండ్ 40 మార్కులే మీకు రా మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు కాదు. 40 మార్కులు నార్మలైజ్డ్ మార్కులు రావాలి. ఓకే, క్లారిటీ అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే #TSMCET2025 అని పెట్టి మీ కామెంట్ అనేది కామెంట్ చేయండి. మీతో మనం తప్పకుండా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.